ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శ్రీవల్లి, అవును, నువ్వు అనుకున్నది నిజమే. ఆ కత్తి నేనే కొన్నాను. సో వాట్? ఇప్పుడు దీంతో నువ్వు నన్ను ఏమీ చేయలేవు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. వాడు బొల్లంతా విషమున్న పాము లాంటి వాడు అని తెలిసిన రోజే వాడి కూరలు పీకేయాల్సింది. కానీ నా తల్లి ఆరోగ్యం గురించి, నా తండ్రి బాధపడతాడని ఆలోచించి ఆ దుర్మార్గుడి గురించి చెప్పకుండా దాచిపెట్టి తప్పు చేశాను. నేను త్రిదేవ్ గురించి చెప్పకపోవటం వల్లే ఈరోజు ఎన్ని ఘోరాలు జరిగాయి. మా కేశవన్నేని ఆ రాక్షసుడు దారుణంగా చంపేశాడు. ఏ పాపం మెరుగని లడ్డు మామని కేసులో ఇరికించి జైలు పాలు చేశాడు. అన్నిటికంటే దారుణం ఏంటంటే నాన్న చేతే లడ్డు హంతకుడని సాక్ష్యం చెప్పించేలా ప్లాన్ చేశాడు. అమాయకుడైన లడ్డు మామ అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడు. నేను హత్య చేయలేదని లడ్డు మామ ఎంత చెప్పినా నాన్న వినిపించుకోలేదు. వినిపించుకోనివ్వకుండా ఆ రాస్కల్ నాన్న పక్కనే ఉండి ఆయన పొల్యూట్ చేశాడు. చివరికి నేను కూడా లడ్డు మామని కాపాడలేకపోయాను. ఆ నీచుడు ఏ ప్లాన్ చేసినా చాలా తెలివిగా ప్రీ ప్లాన్ గా చేస్తున్నాడు. అందుకే వాడిని జైలుకి పంపించలేకపోయాను. నాన్నకి వాడి నిజ స్వరూపం తెలియక వాడు ఉత్తముడని నమ్మి బాధ్యతలన్నీ అప్పగించాడు. కంపెనీకి ఎండీని చేశాడు. వాణ్ణి ఇలాగే వదిలేస్తే నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. వాడిప్పుడు విజయ గర్వంతో విర్రవిగిపోతున్నాడు. వాడికంటూ ఏ ప్రాబ్లమ్స్ రాకుండా సేఫ్గా ఉన్నాడని సంబరపడిపోతున్నాడు. తనని ఎవ్వరూ ఏం చేయలేరని రెచ్చిపోతున్నాడు. ఇంక నేను ఊరుకోకూడదు. వాడి పొగర్ని కట్టిపడేయాలి. వాడి గురించి నాన్నకి తెలిస్తే నాన్నే వాడిని కుక్కని కాల్చినట్టు కాల్చి పారేస్తారు. త్రిదేవ్, ఈ రోజుతో నువ్వైపోయావు. కేశవన్నేని నువ్వే చెప్పావని నాన్నకి చెప్తే చాలు, నీ కథ ముగిసిపోతుంది. ఎన్ని రోజులు నన్ను బాధపెట్టిన విషయాలన్నీ చెప్తాను. ఎంతకాలం మా నాన్న మంచితనాన్ని చూసావు, కానీ మా నాన్న కోపం వస్తే ఆయన ఉగ్ర నరసింహ అవతారం ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి త్రిదేవ్ గురించి మొత్తం చెప్పేయాలి. ఏమండి? ఏంటి సీత? నేను మీతో ఒక విషయం మాట్లాడాలండి. దేని గురించి? అదేనండి, శ్రీవల్లి గురించి. మీరు తన విషయంలో మరీ కఠినంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు పిల్లల తప్పుల్ని క్షమించి దగ్గరికి తీసుకోవాలి, కానీ శిక్షించకూడదు. మీరు తనతో జీవితాంతం మాట్లాడననడం కరెక్ట్ కాదు. సీత, నేనెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నానో నీకు తెలీదా? తను కోపం తెప్పించడమే కాదు, కట్టుకున్న భర్తని కూడా అవమానించింది. నేనెంత చెప్పినా వినిపించుకోకుండా అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నించింది. అది క్షమించరాని తప్పు సీత. నువ్వన్నది నిజమే. తల్లిదండ్రులు పిల్లల తప్పుని క్షమించాలి, కానీ అదే పిల్లలు చేసిన తప్పు తెలుసుకోవాలంటే శిక్షించాలి కూడా. లేదంటే మనం తప్పు చేసిన వాళ్ళమవుతాం. తను నాకు అంతలా కోపం తెప్పించింది. కోపంలో అలా సడన్గా మాట్లాడేశాను. తను చేస్తున్న పని తప్పు అని తనకి ఎలా అర్థమయ్యాలో చెప్పాలో నాకు తెలియలేదు. ఇప్పటికీ కూడా శ్రీవల్లి తనే రైట్ అనుకుంటోంది. తను అలా ఉంటున్నప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు? ఒక లాయర్గా తను నమ్మిన దానికోసం మిమ్మల్ని ఎదిరించి పోరాడింది. అందుకు మాటలతో మందలించి ఉంటే సరిపోయేది. అలా కాకుండా మాట్లాడటం మానేసి ఆఖరికి కంపెనీ బాధ్యతలు కూడా తనకి లేకుండా చేశారు. అల్లుడి గారికి టాలెంట్ ఉండొచ్చు, తను మంచివాడే కావచ్చు. అలా అని ఉన్న ఫలంగా శ్రీవల్లి బాధ్యతలన్నీ అల్లుడి గారికి అప్పగించమన్నారు. అలా చేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి?
మీరు అలా చేయటం తనను అవమానించినట్టు అవుతుంది. తనెంత బాధపడి ఉంటుందో మీరు అర్థం చేసుకోవడం లేదు. తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించడం శ్రీవల్లి చేసిన తప్పే కాదన్ను. కానీ ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి మీరే కరెక్ట్ అని ఒప్పుకుంటుంది. తను కూడా పశ్చాత్తాపడుతుంది. ఆడపిల్లకు కష్టం వస్తే భర్త తర్వాత తన కష్టాన్ని పంచుకునేది తల్లిదండ్రులతోనేనండి. ఇప్పుడు కన్న తండ్రి ఆ కూతుర్ని వెలివేస్తే తన బాధ ఎవరికి చెప్పుకుంటుంది చెప్పండి? సీత, నాకు శ్రీవల్లి అంటే ఎంత ప్రాణమో నీకు తెలీదా? తను ఒక్కరోజు నా కంటికి కనిపించకపోతే నేనెంత తల్లడిల్లిపోతానో నీకు తెలీదా? మనకున్న శాపాన్ని పోగొట్టడం కోసం శ్రీవల్లి ప్రాణత్యాగానికి సిద్ధపడిందని తెలిసి నా కూతుర్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అలాంటి కోదండరామయ్య ఇప్పుడు తన కూతుర్ని ద్వేషిస్తున్నాడు అంటే ఆ తండ్రి మనసు ఎంత విరక్తి చెందుంటుందో ఒక్కసారి ఆలోచించు. కంపెనీ గురించి మాట్లాడావు కదా, ఆ బాధ్యతలు కూడా తను కరెక్ట్గా నిర్వర్తించలేదు. అందుకే ఆ బాధ్యతలన్నీ నేను అల్లుడు గారికి అప్పగించాను. ఏంటి మీరనేది? అవును సీత, ఎన్నో సంవత్సరాల నుంచి ఎంఎన్ఎస్ కంపెనీ వాళ్ళతో ప్రాజెక్టులు చేస్తున్నాం. ప్రతిసారి చెప్పిన టైంకే మనం ప్రాజెక్టు పూర్తి చేసిస్తాం. కానీ శ్రీవల్లి వల్ల ఈసారి లేట్ అయింది. దానివల్ల నా రెప్యుటేషన్ పోయింది. తను బడ్జెట్ ఎస్టిమేషన్ పేపర్స్ మీద కూడా సైన్ చేయలేదు. అంతేకాదు, రీసెంట్గా తను చేసిన ప్రాజెక్టులో కూడా కొన్ని ఎర్రర్స్ వచ్చాయని ఆడిటర్ గారు చెప్పారు. శ్రీవల్లి గారు వర్క్ మీద సరిగా కాన్సన్ట్రేట్ చేయట్లేదా అని ఆయన నన్ను అడుగుతున్నారు. ఢిల్లీ నుంచి మన క్లయింట్స్ మీటింగ్ కోసం హైదరాబాద్ వస్తే శ్రీవల్లి క్లయింట్స్ను కూడా కలవలేదు. కోర్టు కేసులో లాయర్గా వాదించడానికి బిజీగా ఉన్నానని మేనేజర్ గారితో చెప్పిందట. ప్రీవియస్గా శ్రీవల్లి చాలాసార్లు బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చింది. తన మీదున్న నమ్మకంతో నేను కూడా రీజన్స్ అడగలేదు. కానీ నేను తెలుసుకుంది ఏంటంటే తను సిల్లీ రీజన్స్తో పెద్ద పెద్ద డీల్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంది అని. నేను తనను అవమానపరచాలని ఈ నిర్ణయం తీసుకోలేదు సీత. తను కంపెనీ బాధ్యతలు చూసుకోవట్లేదని తెలిసి తీసుకున్నాను. ఇప్పటికి తను వర్క్ మూడ్లో లేదు. ఓడిపోయిన కేసు గురించి ఆలోచిస్తోంది. నేను ఇలా చేయడం వల్ల తనను అవమానించానని శ్రీవల్లి ఫీల్ అవుతోందంటే అందుకు నేనేం చేయలేను. కన్న ప్రేమ కోసం 10 మందికి అన్నం పెట్టే కంపెనీలను నష్టాల్లోకి తీసుకెళ్లలేను. తను చేసిన పనులకి నాకింకా కోపంగానే ఉన్నా. ఒక తండ్రిగా నేనెప్పుడు తను మంచిగా ఉండాలని కోరుకుంటాను. ఇవన్నీ పక్కన పెడితే తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. శ్రీవల్లి అల్లుడు గారితో కూడా సఖ్యంగా ఉండడం లేదు. తన ప్రాబ్లం ఏంటో నాకు తెలియట్లేదు. ఏమండి, ఏదో పొరపాటున త్రిదేవిని అనుమానించి కోర్టుకి లాగింది. అంత మాత్రాన వాళ్ల మధ్య సఖ్యత లేదనుకుంటే ఎలా? అలాంటిదేం ఉండదండి. నీకు తెలియదు సీత, అల్లుడు సౌమ్యుడు కాబట్టి సర్దుకుపోతున్నాడు. వాళ్ళ మధ్య జరిగే ఏ విషయాన్ని మన దగ్గరికి రానివ్వడం లేదు. నువ్వు గమనించావో లేదో, మనం శ్రీవల్లిని ప్రశ్నించిన ప్రతిసారి తనని వెనకేసుకొచ్చాడు. భార్య మీద ఒక్క మాట కూడా పండివ్వలేదు. శ్రీవల్లి మీద త్రిదేవికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది. కానీ శ్రీవల్లి త్రిదేవితో ప్రేమగా ఉండట్లేదని నాకు అనిపిస్తోంది. తన అర్థం పర్థం లేని ప్రవర్తన వల్ల నాతో మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకుంది. కనీసం త్రిదేవితో అయినా అలా కాకుండా చూసుకోమని చెప్పు. ఈ ఆడపిల్లకైనా తండ్రి అవసరం పెళ్ళయ్యేంతవరకే. కానీ మెడలో తాళ్లంటూ పడ్డాక జీవితాంతం కావలసింది భర్త అవసరం. భర్త అండలేకపోతే ఈ సమాజం ఎంత దారుణంగా చూస్తుందో మనకు తెలియంది కాదు. అందుకే తండ్రిని దూరం చేసుకున్నట్టుగా భర్తని దూరం చేసుకోవద్దని తల్లిగా శ్రీవల్లిని హెచ్చరిస్తావని ఆశిస్తున్నాను.
కంపెనీలోకి ఎంటర్ కాగానే కంపెనీ అమౌంట్ నొక్కేయటం స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిదానికి కోదండరామయ్య కాళ్ళ మీద పడి ఆశీర్వదించమంటే నేనేదో గొప్ప పని చేస్తున్నానని నవ్వుతూ ఆశీర్వదిస్తాడు. నేను చేసే పనుల మీద కూడా డౌట్ రాదు. ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చుంటాడు కదా, లేడేంటి? ఓ, పై రూమ్లో ఉన్నట్టున్నాడు. గట్టిగా ఆనందంతో అరుద్దాం. అత్తయ్య కూడా పైనే ఉన్నట్టుంది. మావయ్య, మావయ్య, అత్తయ్య, అత్తయ్య. వస్తున్నాను బాబు. ఏంటి బాబు? నేను ఒక పెద్ద బిజినెస్ డీల్ చేయబోతున్నాను. అది సక్సెస్ కావాలని నన్ను ఆశీర్వదించండి. గాడ్ బ్లెస్ యూ. ఏదైనా పని మొదలుపెట్టే ముందు పెద్దల ఆశీస్సులుంటే ఆ పని విజయవంతం అవుతుందని నా నమ్మకం. ఈరోజు కొత్తగా బాధ్యతలు తీసుకున్నావు, అప్పుడే ఒక కొత్త డీల్ చేయబోతున్నావా? అవును మావయ్య, అది మళ్ళీ పెద్ద బిజినెస్ డీల్. అది సక్సెస్ అయితే మన కంపెనీ అన్నింటికంటే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఓకే, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కరెక్ట్గా చూసుకున్నావు కదా? నీకు కొత్త కదా, ఏదైనా డౌట్గా అనిపిస్తే. లేదు మావయ్య, నో డౌట్, నేను పర్ఫెక్ట్గా చూసుకున్నాను. ఈ డీల్ మనకొస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మీ నమ్మకం నిజమవుతుంది అల్లుడు గారు. ఆ డీల్ మనకే వస్తుంది. మావయ్య, మీరు నాకు ఫుల్ పవర్స్ ఇవ్వటం వల్లే ఈ రోజు అనుకున్న డీల్ని ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలిగాను. నేను చెప్పాను కదా త్రిదేవ్, కంపెనీ నీది. నువ్వే నిర్ణయం అయినా స్పాట్లో తీసుకోవచ్చు. నీకు బోర్డు మెంబర్స్ ఎవరు ఎదురు చెప్పరు. అవును, ఇంతకీ శ్రీవల్లి ఏదత్తయ్యా? ఆఫీసులో ఏదో అర్జెంట్ పనుందని ఆఫీస్కే వచ్చింది బాబు. అవును, వచ్చింది. మళ్ళీ వెంటనే తిరిగి ఇంటికొచ్చింది కదా. ఇంకా రాలేదు బాబు. ఆఫీస్ బాధ్యతలన్నీ నీకు అప్పగించేసింది కదా, మళ్ళీ తను ఎందుకు ఆఫీస్కి వచ్చింది? నేను నా బాధ్యతని ఎలా చేస్తున్నానో చూడ్డానికి వచ్చినట్టుంది. శ్రీవల్లి నువ్వు చెప్పిన పనులు చేయదు, వేరే ఏవేవో పనులన్నీ చేస్తుంటుంది. శ్రీవల్లి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? తను తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళుంటుందిలే అత్తయ్య, వచ్చేస్తుందిలే. ఇప్పుడు శ్రీవల్లి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉందత్తయ్య. కేశవని నేనే చంపానన్న విషయం తెలిసి కూడా మీకేం చెప్పలేదు. పోనీ నన్నేమైనా చేద్దామంటే దానికి ఆ దమ్ము లేదు. మొత్తానికి అన్ని విధాలుగా శ్రీవల్లి మీద విజయం సాధించాను. దాని చేతకనితనాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకైనా మంచిది, ఇప్పటికీ నేను శ్రీవల్లిని ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఈ విషయం ఎప్పటికీ వీళ్ళు అనుకునేలా చేయాలి. అత్తయ్య, శ్రీవల్లికి ఇష్టమైన స్వీట్స్ ఏ షాప్ నుంచి తీసుకొస్తారు? అదే తను ఇష్టంగా తింటుంది కదా. బెంగళూరు బేకరీ షాప్ నుంచి తీసుకొస్తాను బాబు. ఆ షాప్లో స్వీట్స్ అంటే తనకి చాలా ఇష్టం. నేను ఈ బిజినెస్ డీల్ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేటప్పుడు తనకిష్టమైన స్వీట్స్ తీసుకొస్తాను. హ్యాపీ న్యూస్ తనతో షేర్ చేసుకోవాలి కదా. శ్రీవల్లి హ్యాపీగా ఫీల్ అయ్యే పనులే నేను చేస్తాను. సరే, ఇక నేను బయలుదేరతాను. అలాగే బాబు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మావయ్య. శ్రీవల్లి, వచ్చావమ్మా? నీకోసమే చూస్తున్నాను. నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా. ఇప్పుడు కాదమ్మా, నేను ముందు నాన్నగారితో మాట్లాడాలి. ఆయన ఎక్కడున్నారు? హాల్లోనే ఉన్నారు. శ్రీవల్లి, ఆగమ్మా. మీ నాన్నగారు నీతో మాట్లాడనని అన్నారు కదమ్మా. ఇప్పుడు నువ్వేదో విషయం గురించి చెప్తానంటే వింటారనుకుంటున్నావా? ఆయన నీ మీద ఇంకా చాలా కోపంగానే ఉన్నారమ్మా. నువ్వు చెప్పాలనుకుంటున్నదేదో తర్వాత ఎప్పుడైనా చెప్పొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అమ్మా, నేను అర్జెంట్గా మాట్లాడాలి. శ్రీవల్లి, శ్రీవల్లి. నాన్న, లడ్డు మామ విషయంలో మీ మాట కాదని మీకు వ్యతిరేకంగా నడుచుకున్నాను. నన్ను క్షమించండి నాన్న. సీత, నీ కూతురుతో నేను మాట్లాడనని చెప్పాను కదా. తన మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఆ విషయం నువ్వైనా అర్థమయ్యేట్టు చెప్పు. నేను ఇప్పుడు మీతో మాట్లాడాలనుకుంటుంది
చాలా ఇంపార్టెంట్ విషయం నాన్న, మీరు ఖచ్చితంగా వినాలి. ప్లీజ్ నాన్న. శ్రీవల్లి, అదేంటో నాతో చెప్పమ్మా. తర్వాత నేను మీ నాన్నగారికి చెప్తాను. నేను నాన్నతోనే మాట్లాడాలమ్మా. ఆగండి నాన్న, మీరు నేను చెప్పేది వినాలి. మీరు నిజం తెలుసుకోవాలి. విషయం ఏంటో చెప్పమని సీత. లడ్డు మామ తప్పు చేయలేదని నాకు తెలుసు, కానీ తనని శిక్ష నుంచి తప్పించలేకపోయాను. అలాగే ఆ తప్పు చేసింది ఎవరు కూడా నాకు తెలిసిపోయింది. అతను ఆ ఒక్క తప్పే కాదు, ఇలాంటి ఎన్నో తప్పులు చేశాడు. కానీ తెలివిగా అందరినీ మోసం చేసి తప్పించుకున్నాడు. అతను చాలా ఇంటెలిజెంట్ క్రిమినల్ నాన్న. అందుకే ఎలాంటి క్లూ వదలకుండా తెలివిగా లడ్డు మామని ఈ హత్య కేసులో ఇరికించాడు. అసలు అతని గురించి నేను మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ పరిస్థితుల వల్ల చెప్పలేకపోయాను. అతను నన్ను చాలాసార్లు బాధ పెట్టాడు. ఇంతకీ ఎవరమ్మా అతను? చెప్పు. నువ్వు చెప్పింది నిజమని రుజువైతే మీ నాన్న వాణ్ణి కఠినంగా శిక్షిస్తారు. అతను మరెవరూ కాదమ్మా, నా భర్తగా ఈ ఇంటి అల్లుడిగా ఉన్న త్రిదేవి. అల్లుడు గారా? అతను అలాంటి పని చేశాడని చెప్తున్నావు. ఇదేంటి శ్రీవల్లి? అవునమ్మా, అతన్ని అసలు నేరస్తుడు. త్రిదేవి ఎలాంటి వాడో మీకు అసలు పూర్తిగా తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఈ ఆస్తి కోసం ఎంతకైనా తెగించే రాక్షసుడతను. త్రిదేవిని ఇంకా వదులుతున్నా. అతన్ని వెంటనే పనిష్ చేయండి. నేనెంత చెప్తున్నా మీరు సైలెంట్ గా ఉన్నారేంటి నాన్న? ఏంటమ్మా, ఇదో కొత్త నాటకమా? కోర్టులో కేసు ఓడిపోయావు, భర్తను అవమానించావని నేను తిట్టాను, త్రిదేవికి కంపెనీ బాధ్యతలు అప్పగించాను. అందుకని ఇలా కొత్త నాటకం మొదలు పెట్టావా? ఏంటి, అల్లుడు గారు కేశవ్ని చంపాడని నువ్వు అంటున్నావా? నీకేమైనా పిచ్చి కనపట్టిందా? అసలు నీకేమైంది? నీ మానసిక పరిస్థితి కరెక్ట్ గానే ఉందా? సీత, ఎందుకైనా మంచిది నీ కూతుర్ని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళు. లేదనుకో ఈ పిచ్చి ఇంట్లో వాళ్ళందరికీ ఎక్కిస్తుంది. నాన్న, త్రిదేవ్ గురించి నేను చెప్పేది నిజం. దయచేసి నన్ను నమ్మండి. నోర్మై. ఇంకొక మాట నా అల్లుడు గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను. నా అల్లుడు బంగారం. అలాంటి వాడు నా కొడుగ్గా ఎందుకు పుట్టలేదని నేను బాధపడుతున్నాను తెలుసా? నువ్వు త్రిదేవి మీద ఎందుకు అంత పెద్ద నిందలు వేస్తున్నావు చెప్పు. నేను అతనికి కంపెనీ బాధ్యతలు ఇచ్చానని ఈర్ష్యతో ఇలా మాట్లాడుతున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు. త్రిదేవి ఎంత మంచివాడో నాకు తెలుసు. నువ్వు అతని మీద ఎన్ని చాడీలు చెప్పినా కూడా నేను వినను. పైన ఉన్న ఆ దేవుడే వచ్చిన అల్లుడు చెడ్డవాడని చెప్పినా దేవుడి మాట కూడా నేను వినను. రోజు రోజుకి నువ్వు ఇలా ఎందుకు దిగజారిపోతున్నావు?
కట్టుకున్న భర్తకి కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వవా నువ్వు? చూడు, ఇక మీదటైనా నీ ప్రవర్తన మార్చుకోకపోతే త్రిదేవుని కూడా నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త. తండ్రిని గౌరవించకపోయినా పర్వాలేదు, కనీసం తాళి కట్టిన భర్తనైనా గౌరవించు. ఒక తండ్రిగా నీ పట్ల నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అందుకే చెప్తున్నా, అల్లుడి మీద నిందలు వేయడం మానుకో. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అయినా నువ్వేంట్రా, నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తుంటే ప్రాబ్లం గురించి అడుగుతున్నావు? ఏమైంది? నాకు ఇంటర్ఫోన్లో ఫ్రెండ్ ఉన్న విషయం నీకు తెలుసు కదా? అవును తెలుసు. వాడు నీ గురించి ఒక విషయం చెప్పాడు. ఏంటది? ఇక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటర్ఫోన్ సాయంతో నిన్ను అరెస్ట్ చేయడానికి ఇండియాకి వచ్చాడంట. అతని ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను.